క్యూర్ ఏరియాలో 16 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని రాజీవ్కి సంబంధించినటువంటి గృహకల్ప నుంచి ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. దానిలో దాదాపుగా 1000 కోట్ల వరకు పేద ప్రజల నుంచి పొందేటువంటి ప్రయత్నం జరుగుతుందంటున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మనతో మాట్లాడడానికి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఎలా చెప్తారు? 10,000 రూపాయలు చొప్పున 1000 కోట్లు ప్రభుత్వం తీసుకున్నా కానీ ఆ 10,000 రూపాయలను మళ్ళీ లాస్ట్కు చూపిస్తామన్నట్టు మాట చెప్తా ఉన్నారు వారికి తీసుకునేటువంటి 6 లక్షల రూపాయలలో. వాళ్ళు ఏది చేసుకున్నా మాకు దాని మీద అభ్యంతరం లేదు. వీళ్ళు ఇప్పుడు మేమంటున్నారంటే 7,000 ఇళ్ల కోసం ఇంత పెద్ద నాటకాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బోలక్పూర్లు కట్టి వాళ్ళు ఎట్నే చేశారు, వీళ్ళు ఎట్నే చేస్తూ ఉన్నారు. మా పాయింట్ ఏంటంటే, మీరు 10,000 రూపాయలు 10 లక్షల మంది నుంచి కలెక్ట్ చేస్తే అది 1000 కోట్లు అవుతాయి. ఇది ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రిటర్న్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వం రిటర్న్ చేయలే. 32,000 అప్పుడు గొర్రెల పెంపకం మీరు తీసుకుని ఇంతవరకు రిటర్న్ చేయలే. మీది రిటర్న్ చేయకపోవచ్చు మీరు, అది మేము భావిస్తున్నాం. 1000 కోట్లు వస్తాయి మీకు. తర్వాత మీరు ఇచ్చేది 7,000 ఇళ్ళే. రానోళ్ళ పరిస్థితి చాలామంది ఉంటారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఈ క్యూర్ ఇవన్నీ పక్క పెట్టే కొనుగోలు ఇప్పుడు ఆల్రెడీ గతంలో మీ ప్రభుత్వమే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జవహర్ నగర్లో కట్టారు, పోచారంలో కట్టారు. మల్టీ స్టోరీ బిల్డింగ్ చాలా వేల ఫ్లాట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ వేస్ట్గా పడి ఉన్నాయి. అవి యాంటీ సోషల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎవరు పట్టించుకోలేదు దాన్ని. దాన్ని రిపేర్ చేసిన తర్వాత దాన్నైనా కనీసం మీరు అలాట్మెంట్ చేయండి పబ్లిక్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హౌసింగ్ బోర్డు నుంచి వచ్చేటువంటి ఆ భూమి డివైడ్ అండ్ షేరే దాదాపు 40 నుంచి 60 లక్షల మధ్యలో వాల్యూ ఉంటుందంటూ ఉన్నారు రెవెన్యూ శాఖ మంత్రి, హౌసింగ్ బోర్డు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిజంగానే ప్రజలకు అది లబ్ధి చేకూరుస్తుందని మీరు భావిస్తూ ఉన్నారంట? ల్యాండ్ వాల్యూ ఎవరు చూడండి, మీకు అలాట్మెంట్ చూస్తారు. మీకు ల్యాండ్ మీకు ఉండదు కదా. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఉండొచ్చు, లేదని కాదు. కానీ ల్యాండ్ వాల్యూ వీళ్ళు గవర్నమెంట్ కాబట్టి ప్రాఫిట్ కోసం కట్టట్లేదు, పూర్ పీపుల్స్ అది. కాబట్టి ల్యాండ్ వాల్యూ ఇక్కడ మాట్లాడద్దు. ల్యాండ్ వాల్యూ మీరు చేస్తున్నట్టు ఇల్లు ఏదో కడుతున్నారు, దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఏమవుతున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు వాస్తవం చెప్పాలి అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, వీరు ఎన్ని ఇల్లు కట్టినా కూడా ఎప్పటివరకు కడతారు, దాని నాణ్యత ఏముంటుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు కట్టిన వాళ్ళ బిల్స్ కోసం. అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని కొద్దిగా ప్రభుత్వం ప్రజల్ని చెవులో పువ్వు పెట్టకుండా, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దానికోసం ఈ నాటకాలు చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. బీజేపీ లీడర్ల మధ్య సయోధ్య కుదుర్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న సంజయ్ ఈటల రాజేందర్ కూడా కలిసిపోయినటువంటి సందర్భం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరేం చెప్తారు మీ పార్టీలో పట్టినటువంటి అంతర్గత లోకలకు సంబంధించి? అంతర్గత ఏం లేవంటే, ఏదైనా సంధి కుదిరినప్పుడు సంతోషమైన వార్త కదా. సంధి కుదిరినట్టారా? మీ దగ్గర కూడా వచ్చి కలిసినట్టున్నారు? సంధి కుదరటం అన్ని రకాలుగా అందరు కలుస్తున్నారు, ఏం ప్రాబ్లం కాదు. మరి దీంట్లో కూడా రాజా సింగ్ ఒక మాట చెప్తా ఉన్నాడు, రామచంద్రరావు చేతులు కట్టేశారు, ఒకరిద్దరు నేతలు చెప్పినట్టుగానే రామచంద్రరావు వినాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు మాట చెప్తా ఉన్నారు. నిజంగానే మీరు ఒకరిద్దరు చెప్పినట్టుగానే వింటా ఉన్నారా? నేను మా నేతలు చెప్తేనే వింటా, వేరే చెప్తే నేను వినా. ఓకే, రాజా సింగ్ ఎక్కడ ఉన్నట్టు అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా భావిస్తున్నారా మీరు? అది ఆయన్ని అడగారు, నన్ను అడిగితే ఎట్లా మీరు బాగానే ఉన్నారు. ఇది పరిస్థితి. రామచంద్రరావు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఖచ్చితంగా హౌసింగ్ బోర్డు చేసేటువంటి ఆ యొక్క ఇల్లుల విషయంలో మాత్రం 1000 కోట్ల వరకు స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పేద ప్రజల నుంచి వెళ్ళి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట చెప్తున్నాయి. ఇక మా పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కలిసే ఉన్నారన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.